అందరం కలిసి మురిసినందుకు ఇంత పాటుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలి వెనకట్ల ఎప్పుడు వెనకట ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మంచిగా అయింది, ఇప్పుడు కూడా మంచిగానే అవుతుంది కదా, కాంగ్రెస్ రావాలి మాకు అనుకున్నాం. ఇట్లా చేస్తాడని మాకు ఎప్పుడు కలగండి సార్. కేసీఆర్ మమ్మల్ని ఏమనలే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, మమ్మల్ని కదిలే కూడా కదిలే. ఇంకా ఏరే కట్ట పోసి కట్ట ఎక్కి చూడ్రు, ఇంకా బిల్డింగ్ ఎక్కితే మీకు కపడుతుంది. ఆ కట్ట పోసిండు, సీకులు వేసిండు, అన్ని వేసిండు, అన్ని చూసిండు, అన్ని చేసిండు, మాకు అంత సౌలభ్యం చేసిండు. కానీ ఈ ఇళ్ళ జోలికైతే ఆయన రాలే. ఇది ఆస్మాన్ పేట నాన్న, ఆస్మాన్ పేట అర్జన బస్తీ, లేబర్ బస్తీ. ఇది అర్జన బస్తీ అనుకొని, అర్జన బస్తీ ఇది ఎస్సీ ఎస్టీ కాలనీ. దీని జోలికి వచ్చాడు పద్ధతేనా? మేము ఎటు పోవాలి? మేము పేదోళ్ళం. మా కాలనీ పేరు అర్జన బస్తీ. ఇది మీరు అక్కడ చదువుకున్నట్టే ఉన్నది. అర్జన బస్తీ జోలికి వస్తారు ఎవరన్నా? మేము ఈ గుంపు ఎటు పోవాలి? ఈ గుంపు ఎట్లేసిపోవాలి? ఎటని పోతాం? తాగున్న వాళ్ళు, కిరాయికున్న వాళ్ళు అంటే ఎత్తని ఇంకొకటి ఆలుతారు. మేము ఎటు పోతాం? ఎటు పోయినా వాళ్ళకి ఏ దారైనా దొరుకుతుంది, మనం ఎటు పోతాం? అంటే కుటుంబం అందరు కలిసి కాంగ్రెస్ రావాలనుకున్నాం, కాంగ్రెస్ రావాలనుకున్నాం, వేసినందుకు ఇది మాకు పాశితం. ఇది కాంగ్రెస్ రావాలనుకొని కోరుకున్నాము, ఇది మాకు పాశితం జరిగింది. అయింది, పాశితం జరిగింది. నిద్ర లేదు నాన్న, మాకు నిద్ర ఆగారం లేదు. ఏ నైట్ వస్తారో, ఏ పగులు వస్తారో, ఎందుకు నోటీసులు ఎందుకు ఇచ్చారు? మా ఇండ్లకి ఎన్నడూ లేదు నోటీసులు, ఇప్పుడెట్ట ఇచ్చే అన్న దమంత పడ్డది. ఇన్ని ఏళ్ల కాంచి ఎవ్వరు ఇట్లా కాగితం ముక్కి ఇచ్చిన వాళ్ళు లేరు. మాకు వచ్చి ఏమన్నారు? మీకు గిఫ్ట్ ఇస్తాను అమ్మా, మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నారు. నోటీసులు కావు, నోటీసు అంటలేడు. మీకు గిఫ్ట్ అమ్మ, ఇది గిఫ్ట్ వస్తుంది, ఏం ఆశలు వచ్చే గిఫ్ట్ వస్తుందమ్మా మీకు అని అన్నాడు. ఏం గిఫ్ట్ అయ్యా అంటే, అడుగురమ్మా ఆయననే వచ్చిన మమ్మల్ని దోలిన ఆయన అడుగురి అన్నాడు అని ఇచ్చేసారు. పోయారు. ఎవరు కొంతమంది తీసుకోకున్నా కూడా గేట్లో చొక్కారు. అంటే ఇప్పుడు గిఫ్ట్ అంటే కూలగొట్టడా, నోటీసులు మరిగా గిఫ్ట్ అన్నాడు అంతే. ఏంది బాబు ఎందుకు ఇస్తారు మాకు అని అంటే, గిఫ్ట్ అమ్మ మీకు అన్నాడు అంతే.